మళ్ళీ మీకు నువ్వు చెప్పిన వాటి నేను అదే చేయండి. ఇప్పుడు నేను చెప్తే కదా, ఇప్పుడు చెల్లె పెళ్లి పెట్టుకుంటే అంతసేపు అన్నా ఉంచుతా. ఉంచు, పెళ్ళి అయిపోయినాక అన్ని చేసుకున్నాక నిదానంగా చేయి. ఏం కాదు, మనం కోస్తాం కదా. పోయాక ముందుకు, పెళ్లి కావాలి పోయాక ముందుకు ఏం కాదులే, ముందు కోసేయి. ఇప్పుడు ఇది ఈడ వాయువంలో బాత్రూమ్ ఉండకూడదు, ఇది నిండా వాయువం అవుతుంది. ఇది వాయువం అయితే ఇడికి పోయి ఈ ఉత్తరం కూడా తగిలితే ధననాశనం అని. ఉత్తరం తగిలితే ధనలక్ష్మి నష్టం. అలా పుస్తకం రాశాడు కదా, వాయువ దోషాల వల్ల ఇంటి ఆడసంత బాధపడ వారి విషయంలో తల్లిదండ్రులు నువ్వంతా ఫోటో కొట్టుకోవా లేదా? ఇది తీసేయాలి, ఇది ఖచ్చితంగా. వీటి వరకు కట్ చేయి, కట్ చేసి నువ్వు ఇదల్లా పీకడం వద్దు, చేయడం వద్దులే. హలో, చెప్పండి. కందిమల్ల వస్తుంది, కందిమల్ల శేఖర్ వస్తుంది. సరే, చూసి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది తీసే, ఇది కట్ చేసి ఒక ప్లేవుడ్ పెట్టుకో. ఆ ఎత్తు కూడా కట్ చేయి పెట్టినా అని కింద. ఎత్తు కూడా కట్ చేయాలా? ఎత్తు కూడా కట్ చేయాలి. ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకా అయితే రంజిత్ నేను చెప్పు. ఇదెల్లా బాగుంది. ఇది నేను ఈడ పెట్టుకోవాలి, ఆగ్నేయంలో ఈడ. లేదంటే అప్పుడు కట్ చేయి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని ఇటు వరకు అప్పుడు పెట్టుకోమని చెప్పిన కదా, అట్టేంటే సరిపోయి ఈయన డోర్ పెట్టింటే ఇక్కడ సైడ్ డోర్ పెట్టి. ఇప్పుడు డోర్ కాదు, అదే డోర్ అట్టే ఉంటుంది, ఇంకా వెళ్ళ వీకోద్దు. ఏం కాదు, ఏం కాదు. పోదాం. ఇప్పుడు ఇదైతే ఇబ్బంది చూడరు అని చెప్పి నీకు చెప్పిన మాట. వాయువులు ఉండ రాదు, మానసిక ఒత్తిళ్ళు. ఇవాళ కిచెన్ ఇవాళ సరిపోయినాయి. అక్కడ గీసినా కదా నీకు, మళ్ళా నువ్వు కాదు. లెట్రిన్ పైప్ లైన్ ఉంది కదా నీకు, మళ్ళీ గుంతకు తీయాలి. లెట్రిన్ గుంత అగో అది చమ్ము ఉంది, లెట్రిన్ కూడా. సరే తప్పు ఉంది.